ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క పవిత్ర శరీరాన్ని ప్రజల సందర్శనార్థం కొరకు ఉంచుతూ ఉండగా అక్కడ జరిగే కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాల గురించి మనం తెలుసుకుందాం. ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క పవిత్ర శరీరానికి 18వసారి గోవా ప్రాంతం ఆతిథ్యం ఇస్తూ ఉంది. కాబట్టి దీనిని గోవా ప్రజలు గున్కో సైడ్ అని పిలుస్తూ ఉన్నారు. అయితే మొట్టమొదటి ప్రదర్శన 1782లో జరిగింది అని గోవా ప్రజలు చెప్తూ ఉన్నారు. దాని తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తంగా 8 సార్లు ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క పవిత్ర శరీరాన్ని బయటకు తీసి కేవలం మత పెద్దలు మాత్రమే చూశారు అని అక్కడ ప్రజలు చెప్తూ ఉన్నారు. దాని తర్వాత 17 సార్లు ప్రజల యొక్క సందర్శనార్థం కొరకు ఉంచారు. ఈ మధ్య కాలంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క పవిత్ర శరీరాన్ని ప్రజల సందర్శనార్థం కొరకు మరియు దివ్య బలి కొరకు బయట తీస్తూ ఉన్నారు. ఈసారి ప్రదర్శన నవంబర్ 21, 2024 నుండి జనవరి 5, 2025 వరకు జరుగుతూ ఉంది. పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క పవిత్ర శరీరాన్ని భుజాలపైన మోసే పద్ధతి ఆనవాయితీగా ఉండేది. అయితే ఈ సంవత్సరం దానికి బదులుగా ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క పవిత్ర శరీరాన్ని అందంగా అలంకరించబడినటువంటి గ్యారేజీలో వేదిక వద్దకు మరియు బయటకు ఉత్సవ ఊరేగింపుగా తీసుకొస్తూ ఉన్నారు. 2014లో ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క పవిత్ర శరీరాన్ని ప్రజల సందర్శనార్థం కొరకు పెట్టినప్పుడు 5 మిలియన్ల మంది యాత్రికులు పాత గోవా ప్రాంతాన్ని సందర్శించారు అని గోవా గవర్నమెంట్ ఒక నివేదిక ఇచ్చింది. ఈసారి నవంబర్ 21 నుండి జనవరి 5 వరకు జరిగే పునీత ఫ్రాన్సిస్ షెవ్రీ వారి యొక్క పవిత్ర శరీర ప్రదర్శనకు 10 మిలియన్ల మంది ప్రజలు పాత గోవా ప్రాంతాన్ని సందర్శించబోతున్నట్లు అక్కడి ప్రభుత్వం ఒక నివేదికను జారీ చేసింది. అక్కడికి వచ్చే ప్రజలందరూ కూడా భక్తి విశ్వాసముతో వస్తూ పునీత ఫ్రాన్సిస్ షెవ్రీ వారి యొక్క మధ్యస్థ ప్రార్థన కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా అనేకమైనటువంటి అద్భుతాలు స్వస్థతలు పొందుకుంటున్నట్లు అక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ సంవత్సరం పునీత ఫ్రాన్సిస్ షెవ్రీ వారి యొక్క పవిత్ర శరీరాన్ని చూడడానికి వెళ్లే వారందరూ కూడా అనేకమైనటువంటి అద్భుతాలు స్వస్థతలు పొందుకోవాలని, వారి కుటుంబాలపైన పునీత ఫ్రాన్సిస్ షెవ్రీ వారి యొక్క మధ్యస్థ ప్రార్థన తోడుగా ఉండాలి అని కోరుకుంటూ వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనందరం కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనల్ని దీవించి ఇచ్చినటువంటి మన కుటుంబంలో మన బిడ్డలను కనీసం ఒక్కరినైనా దైవ సేవ కొరకు మనం ప్రోత్సహించాలి. పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన దేశానికి వచ్చి ఎంతో కష్టపడి స్వార్థ పరిచర్య చేసి మన దేశ పాలక పునీతులుగా ఈ రోజు ఇంతమంది చేత కొనియాడబడుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి గొప్ప పునీతుల యొక్క జీవితాలను ఆదర్శంగా తీసుకొని మన బిడ్డలను కూడా దైవ సేవ కొరకు ప్రోత్సహించాలి అని తల్లిదండ్రులుగా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ప్రాధేయపడుతూ ఉన్నాను.